హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ సండే అనాలిసిస్ మీ అందరికి తెలిసిన విషయమే కదా. మనం ప్రతి ఆదివారం అయితే చేస్తూ ఉంటాం. ఇక్కడ మెయిన్గా ఈ వారం స్పెషల్ ఏమనుకుంటా ఉంటారంటే బ్రహ్మముడి సెకండ్ జనరేషన్ రాబోతుంది అనేసి గట్టిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అలాగే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు, సీరియల్ వాళ్ళు కొంచెంమంది తెలుసు కాబట్టి రివ్యూ చేస్తాను అన్నిటి నుంచి. వాళ్ళ ద్వారా కొంచెం తెలుసుకుంది. 20 ఎపిసోడ్ల తర్వాత అయితే సెకండ్ జనరేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే చెప్పారు. అంటే 80% మాత్రమే, 20% అయితే ఒకవేళ స్టోరీ డిమాండ్ చేస్తే స్టోరీ మార్చే ఛాన్స్ కూడా ఉంది. దాని గురించి ఎంత మాట్లాడదాం. అలాగే ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను, లైక్ చేయండి. అలాగే సెకండ్ జనరేషన్ వస్తే రాజ్ కావ్యకి మగబిడ్డ కావాలనుకుంటా ఉంటారా, ఆడబిడ్డ కావాలనుకుంటా ఉంటారా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడే మెయిన్ క్రూషియల్గా ఉంటుంది. అక్కడ అబ్బాయి అమ్మాయి అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సీరియల్ ఎలా ఉంటుంది అనేది. అందుకోసమనే కామెంట్ చేయండి. ఇక్కడ మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. అంటే నిన్న వదిలిన 30 seconds ప్రోమోనే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ రాజు గతం గుర్తు లేదనేసి శ్రీకాంత్కి అయితే ఆమెని ఫోన్ చేసి అయితే చెప్పింది కదా, నువ్వు రాజు గతం గుర్తులేదనేసి ఆఫీస్లో బోర్డు మెంబర్స్ ముందర చెప్పినారంటే చాలు, ఇంకా ఆటోమేటిక్గా ఏం జరగాలో అది జరిగిపోతుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదనేసి అయితే మన యామ్ని అయితే శ్రీకాంత్కి అయితే ఒక హింట్ అయితే ఇస్తుంది. కానీ అక్కడ యామ్ని ఏం చేస్తుందంటే శ్రీకాంత్ని మన కావ్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తుంది. అలాగే రాజు గతం గుర్తొచ్చేసింది అనేసి మనం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం కదా. ఎగ్జాక్ట్గా రాజు గతం గుర్తొచ్చేసింటే సీరియల్ ఇంకో యామిని కథ అయితే చాప్టర్ క్లోజ్ అయిపోయి ఇంక సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ రాజు గారి గతం గుర్తులేదు అనేసి అనుకుంటే ఖచ్చితంగా దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు పైన పడడం మాత్రం గ్యారంటీ, 100% గ్యారంటీ. దుగ్గిరాల కుటుంబం రోడ్డు పైన పడ్డాము. ఇక్కడ అప్పు విషయంలో కూడా అప్పు 1,20,000 ఏదో కొంచెం సంథింగ్ ఇష్యూ ఉంది కదా, ఆ ఇష్యూ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఈ రేవతి గారి క్యారెక్టర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఈ వారంలో మనకు మెయిన్ కీలకంగా మారిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఒకటి రేవతి గారి షేర్స్ అన్న ఉండాలి, లేకపోతే రోడ్డు అన్న పడాలి, లేకపోతే సెకండ్ జనరేషన్ అన్న స్టార్ట్ అవ్వాలి. ఈ మూడిట్లో ఈ వారం అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందనేసి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. మీరేమనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఇంకా స్టోరీ జరగడానికి ఏమీ లేదు, లాగాల్సినంత లాగినారు, ఎంత లాగాలో అంత లాగినారు. ఇంకొక విషయం, రాహుల్ అలాగే మన స్వప్న రాహుల్ గురించి కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి రాహుల్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంది. అందుకని మారిపోయినా అంటే సెకండ్ జనరేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అనేసి ఈ విధంగా కూడా గెస్ చేయొచ్చు మనం. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపటి నుంచి కంటిన్యూస్గా మన ఛానల్లో అయితే అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.